నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణను వదలని వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం వాగు దాటిన గ్రామస్తులు, ప్రమాదకరంగా పాడెమోస్తూ అంత్యక్రియల నిర్వహణ. ఏలూరులో బేబీ మూవీ టీమ్ సందడి, అభిమానులలో జోష్ నింపిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో భారీ చోరీ, ఆగి ఉన్న బస్సుల నుండి 28 లక్షలు కొట్టేసిన దుండగులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణను వర్షాలు వదలట్లేదు. గత వారం రోజులుగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. మొదట్లో ముసురులతో వణికించిన వాన మెల్లగా భారీ నుంచి అతి భారీ వర్షాలుగా మారి భయపెడుతోంది. ఇక హైదరాబాద్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఎప్పుడు గ్యాప్ ఇస్తుందో కూడా తెలియట్లేదు. దీంతో నగరవాసులు బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావం తెలంగాణపై గట్టిగానే పడుతుందని హెచ్చరించింది. Namaskar. I am Dr. K. Nagratna, Scientist Head, Meteorological Center, Hyderabad. The weather features indicate that the upper air cyclonic circulation lies over West Central Bay and its adjoining areas. During next 24 hours, the cyclonic circulation is likely to intensify into an low pressure area. An upper air scissor lies over Madhya Pradesh area and east-west wind shear zone around 20 degrees north latitude. Under the influence of these features, Telangana is likely to have light to moderate rain over most places. Today, Telangana is likely to have heavy to very heavy at 1 or 2 places, especially East Telangana, Khammam, Nalgonda, Suryapet, Warangal, Hanmakonda, Janagaon, Yadadri, Mahbub Nagar, Kurnool and its adjoining districts are likely to have heavy and very heavy rainfalls. From 25th onwards, red warning has been issued on 25th, 26th, 27 and East districts is likely to have very heavy and extremely heavy rainfall. At times, heavy rainfall is likely to occur in Hyderabad district, Rangareddy, Medchal, Vikarabad, Sangareddy, Medak, Kamareddy, Mahbub Nagar, Nagar Kurnool, Siddipet, Janagaon, చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం గ్రామస్తులు, బంధువులు పొంగుతున్న వాగులో పాడేమోస్తూ ఈదుకుంటూ వెళ్లారు. చేర్యాల మండలం వేచరిని గ్రామంలో జరిగింది ఘటన. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ బాలయ్య మృతి చెందాడు. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామంలో వాగు ఉప్పొంగింది. శ్మశాన వాటిక వాగు అవతల వైపు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వాగు దాటి అంత్యక్రియలు చేశారు. గతంలో బ్రిడ్జి నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఇంతవరకు పని కాలేదని అంటున్నారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ మూవీ సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. తాజాగా మూవీ టీం ఏలూరులో సందడి చేసింది. థియేటర్లో అభిమానులతో ముచ్చటించి వారిలో జోష్ నింపింది. చిత్రాన్ని ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే ప్రేక్షకుల తరఫున అభిమానుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీ అందరూ కాంపిటీషన్ ఇచ్చేసిన నాకేమీ చాలా స్పెషల్ అండి. మా నాన్నగారు పుట్టు పెరిగిన ప్లేస్ ఇది. చాలా రావాలనుకుంటున్నాం. ఫస్ట్ విజయవాడ వచ్చి అక్కడి నుంచి వెళ్దామనుకున్నాం. ఏలూరు రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫస్ట్ డే నుంచి చెప్తున్నారు ఇక్కడ బేబీకి ఎంత లవ్ చూపిస్తున్నారు మీ అందరూ. అండ్ వచ్చేటప్పుడు చూశాను ఎస్వి రంగారావు గారి స్టాచ్యూ చాలా బాగా అనిపించింది. మీరు సినిమాకి ఇచ్చే రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ అమ్మాయి అబ్బాయి నుంచి చిరంజీవి గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, ఎన్నో సినిమాలు ఈ థియేటర్లో చూస్తూ పెరిగిన వ్యక్తిని ఈ రోజుల్లో టాక్సీ వాలా, ఇప్పుడు బేబీ, ఇన్ని సినిమాలు తీసినప్పుడు ఏలూరు పేరు ఈ సినిమా తీసింది ఏలూరు ఎస్కేఎన్ అంటే మన ఊరికి ఎంతో కొంత. ఈరోజు ఏం మాట్లాడటానికి రాలేదు. ఈరోజు ఇలాంటిలో ఒక మనిషి కూర్చొని ఏలూరు నుంచి అక్కడ నుంచి అంచెలంచెలుగా వెళ్ళి ఒక పిఆర్ఓ, ఒక జర్నలిస్ట్ గా, ఆ తర్వాత ఒక కో ప్రొడ్యూసర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, ఇప్పుడు పిఆర్ఓగా సంచలనం సృష్టిస్తున్నాడు. మీ ఏలూరుకి ఒక ప్రైడ్. మా ప్రొడ్యూసర్, బేటీ ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ. ఇంకా మన ఊరు పేరు నిలబడేలాగా, మన ఊరు పేరు మారుమోగేలాంటి పెద్ద పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తానని మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ చూశాను చాలా కటౌట్లు, బ్యానర్లు కట్టారు. కట్టిన యూత్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. చూడా యూత్ అందరికి ఏ పంపించాం? ఈ సినిమాకి ఇంత ఘన విజయం సాధించడానికి కారణమైన కెప్టెన్ సాయి రాజేష్ నా స్నేహితుడికి, అలాగే చిన్నకొండ అలాగే మా అభిషేక్ అందరికీ కూడా కొత్తగా జరుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
యూత్ అంతా కనిపిస్తుండ్రు ఓకే, కానీ ఫ్యామిలీస్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి శివారులోని పూజిత హోటల్ ముందు ఆగిన ఆరెంజ్ ట్రావెల్ బస్సులో భారీ చోరీ జరిగింది. ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒరిస్సాకు చెందిన వ్యాపారి నుంచి 28 లక్షల ఎత్తుకెళ్లారు దుండగులు. టిఫిన్ కోసం బస్సు హోటల్ ముందు ఆగిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓబుల్ నాయుడు పాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనం 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి అదుపు తప్పి కాల్వలో బోల్తా కొట్టింది. 3 స్వల్ప గాయాలతో బయటపడగా క్షతగాత్రులను స్థానికుల సహాయంతో హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, 21.80 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రంను ప్రారంభించారు. అనంతరం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ అవ్వాతాతలు గత ప్రభుత్వాల పెన్షన్ కొరకు లైన్లో ఉండి సొమ్మసిల్లి పడిపోయేవారన్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా తెల్లవారుజామునే వాలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి 1వ తారీఖున పెన్షన్ అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఓకే సార్. సార్ ఒకసారి అందరూ సరిగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని చెరువు కట్ట వద్ద లింగేశ్వర కిరాణా దుకాణంలో నిర్వహించిన టపాకాయలు షార్ట్ సర్క్యూట్తో పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించడంతో ఇళ్లలోని వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఓ దశలో పక్కన ఉన్న గృహాలకు భారీగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చే మంటలను అదుపులోకి తెచ్చారు. అంత ప్లాస్టిక్ బకెట్లు ప్లాస్టిక్ అంతా అన్న బండికి పట్టా బండి అన్న అట్లా వెళ్తున్నాయి అన్ని ప్లాస్టిక్ అంత మంట మంటుంది. ఇంకోటి ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ మంట మండింది. షార్ట్ సర్క్యూటేనా? షార్ట్ సర్క్యూట్ ఎంత కరెంట్ తప్ప అయింది ఉరికొస్తానే
మీదేనా షాప్ అది? ఎలకల సప్పుడు వచ్చిందేమో, ఎలకల సప్పుడు వచ్చిందని వెనక చూస్తూనే ఉన్నా. ఒకసారి కరెంటు తప్పన్నది, తప్పని పొగ వస్తూనే ఉంది. పొగ రాగానే బయటకు వచ్చింది. ఏం షాపు అది? ఏం షాపు? జనరల్ స్టోర్, స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్. ఏమేమి ఉంటాయి దాంట్లో? నోట్ బుక్స్, ప్లాస్టిక్ ఐటమ్, మిగతా అన్నీ ఉంటాయి. నోట్ బుక్సే ఎక్కువ ఉంటాయి. ఏమన్నా బాంబులు అందులో? బాంబులు ఏం లేవు, మామూలుగా 1-2 ఉంటాయి అంతే. ఎంత నష్టం వాటిలో ఉంటుంది? ఎంత ఉంటుంది సామాన్ దాంట్లో? 3.5-4 లక్షల వరకు ఉంటుంది. ఎంతకాలం అయితే షాప్ రన్ చేయబట్టి? నేను షాప్ చేయబట్టి 14 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు ఇంట్లో అయిందా? ఎప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బోస్ జనసేనలో చేరుతున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. మరోవైపు చెల్లుబోయినకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సుభాష్ చంద్రబోస్ ఆయన కుమారుడు సూర్యప్రకాష్తో ఎంపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి నిన్న 2 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారిని మిథున్ రెడ్డి బుజ్జగించారు. ఈ క్రమంలో మీడియాతో పిల్లి బోస్ మాట్లాడుతూ కార్యకర్తలు నైరాంశంలోకి వెళ్ళినప్పుడు వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని చెప్పారు. వైసీపీని వీడుతానని తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని మాత్రమే తాను అన్నానని, ఎంతో బాధతో ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. ఆ విషయంలో సీఎం జగన్కు తాను క్షమాపణలు చెప్తున్నానని తెలిపారు. Good evening to all of my good journalist friends, both print and electronic media. గత 2-3 రోజుల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వేడి కారణాలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుస్తున్నవే. ఈరోజు పార్టీ అధిష్టానం నన్ను విజయవాడ పిలిపించి నాతో సంప్రదింపులు జరపడం కూడా జరిగిందండి. It is not correct to reveal all the discussions which were done in Vijayawada office at this time. The proper time కాదు ఇది. అన్నీ కూడా ఈ సందర్భంలో డిస్క్లోజ్ చేయలేను. అయినప్పటికీ కొంత సమాచారం మేము ముందు ఉంచేటువంటి ప్రధానమైన బాధ్యత ఉన్న మీద ఉంది. ఆ రోజు నిన్న 2 రోజుల క్రితం ఆదివారం రోజున నేను ఒక పెద్ద మాట మాట్లాడాను. అదేంటంటే రాజీనామా చేసైనా సరే ఎంపీకి నేను రేపు ఎన్నికల్లో శాసనసభలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అది కొంచెం బాధాకరమైన మాట అయినప్పటికీ ఎందుచేత మాట్లాడవలసిన అవసరం ఇచ్చిందంటే టు ఇంప్రూవ్ ది కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ అమాంగ్ ది పార్టీ క్యాడర్. అంటే పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి నిస్పృహలతో ఉన్నారు, వారు నిరాదరణకు గురై ఉన్నారు. మరి వారి మీద అనేక రకమైనటువంటి మరి క్రిమినల్ కేసులు బనాయించడంతో పాటు ఫిజికల్గా వారిని అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారిలో కొంచెం కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెంచాలనే కారణంగానే నేను అంత పెద్ద మాట మాట్లాడవలసి వచ్చింది అనేది అధిష్టానం దృష్టి కూడా నేను తీసుకొచ్చాను. ఎప్పటికే 4 రోజుల క్రితం వారు కాదు కొన్ని విషయాలు చెప్పినప్పటికీ మరింత గట్టిగా మరింత ఒత్తిడితో చెప్పకపోతే మరి సమస్య తీవ్రంగా ఉండదు అని వారు భావించారేమో అని అనుకుని కొంచెం తీవ్రమైనటువంటి పదాలు ఉపయోగించినందుకు మరి బాధాకరమైనప్పటికీ దానికి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా క్షమాపణ చెప్తూ నేను కారణాలు నాకంటే ఎక్కువగా అనవసరం బయటికి వెళ్ళిపోండి బాబు. వెంకటాయపాలెంలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క మనోవేదన వెలుగుచ్చడం జరిగింది. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ చెప్పిన విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి వారి యొక్క పర్సనల్ సర్వే టీం ఉంది ఒకటి. ఆ పర్సనల్ సర్వే టీం ద్వారా మరి పూర్తిగా వారు విచారణ చేసి అంటే సర్వే చేసి ఇక్కడ జరుగుతున్నటువంటివన్నీ కూడా ఒక నివేదికకు పంపించమని వారు ఆదేశించడం జరిగింది వారిని. ఆ నివేదిక వచ్చిన తర్వాత మరి వారు చర్యలు తీసుకోవడానికి నేను కూడా అంగీకరించాను. ఎందుచేతంటే
ఆ సర్వే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి సర్వే కాబట్టి దాంట్లో మరొకటి జోక్యం ఉండే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం అంగీకరించి తీరవలసిందే. తప్పకుండా ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయి అనే మాట వారు చెప్పినందున దానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ, ఏదైనా కానీ అధికారం పార్టీలో ఎవరున్నప్పటికీ వారు ఖచ్చితంగా కార్యకర్తల యొక్క మనోభావాలకు విరుద్ధంగా, కార్యకర్తల అభీష్టానికి విరుద్ధంగా ఎవరి మీదైనా కొన్ని కంప్లైంట్లు ఇస్తే వాళ్ళు నా కార్యకర్తలు అనే మాట మాట్లాడటం అనేది సమంజసమైనది కాదు. అందుచేత దాని గురించి తప్పకుండా అన్ని విషయాలను కూడా పూర్తిగా ఆ సర్వే రిపోర్ట్లు అన్నీ పొందుపరచమని వారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలకు అనుగుణంగా మరి తప్పకుండా రేపు శాసనసభ ఎన్నికల్లో ఎవరికి ఇక్కడ పార్టీ టికెట్గా ఎవరిని మన అభ్యర్థిగా నిలపాలనే విషయం మీద మరి పూర్తిగా అధికారాలు ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. దాంట్లో పార్టీ అధ్యక్షులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేళ్ల చెరువులోని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలిపోయి కింద పడడంతో 5 కార్మికులు మృతి చెందారు. ఒక్కసారిగా కంపెనీలో ప్రమాదం జరగడంతో కార్మికులు ఉలిక్కిపడ్డారు. ప్రమాద ఘటన వద్ద బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్కు చెందిన బాధిత కార్మికులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను చూపించాలని, ప్రమాద శకలాలను తొలగించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. పోలీసు వాళ్ళు కానీ వాళ్ళకి వీడియో తీస్తున్నా వాళ్ళు మాట్లాడతారు. ఎవరు లేరు, ఒక్కడనే ఉంటారు. నాకు కూడా భయం, ఒక్కడనే ఉన్నా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్సీ కళ్యాణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఇంటిలో కూడా జగనన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే 2,26,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో సాచురేషన్ మోడ్లో ప్రజలకు అందించారు జగనన్న. 1 రూపాయి కూడా అవినీతి లేకుండా. అలాగే ఎవరైనా 1% లబ్ధిదారులు మిగిలిపోతారేమో అని ఈ సురక్ష పథకాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు వెళ్ళి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకొని స్పాట్లో వాటికి పరిష్కారం చూపిస్తున్నారు. ఇంత చక్కటి పరిపాలన మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం ఎప్పుడైనా చూసామా? ఇంత చక్కటి పరిపాలన ప్రజలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు జగనన్న గెలిచి తీరుతారని మేము భావిస్తూ ఉన్నాము. మొన్ననే చెప్పానండి, కొంచెం సభ్యతతో బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడేటప్పుడు తన పిల్లలు చూస్తున్నారు, బాధపడుతున్నారు అంటూ మాట్లాడింది. కానీ ఆమె మాట్లాడిన మాటలు, ఆమె ప్రెస్ మీట్లు, ఆమె స్పీచెస్లో
ఎవరిని గౌరవించకుండా ముఖ్యమంత్రిని కూడా వాడు వీడు అంటూ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని, మా పార్టీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అందరూ ప్రజాప్రతినిధులు కూడా చాలా తక్కువ చేస్తూ చాలా ఘోరమైన వర్డ్స్ యూజ్ చేస్తూ ఆవిడ మాట్లాడింది. సో అసలు ఇలాంటి ట్రోల్స్కి అన్నిటికీ ఆద్యులు తెలుగుదేశం పార్టీయే తప్ప జగనన్న చాలా సంస్కారవంతంగా మా పార్టీ నాయకుల్ని నడిపిస్తూ ఉన్న పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణను వదలని వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం వాగు దాటిన గ్రామస్తులు, ప్రమాదకరంగా పాడెమోస్తూ అంత్యక్రియల నిర్వహణ. ఏలూరులో బేబీ మూవీ టీం సందడి, అభిమానులలో జోష్ నింపిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో భారీ చోరీ, ఆగి ఉన్న బస్సులో నుండి 28 లక్షలు కొట్టేసిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.